అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ కుటాగుల్లో మరి వాల్మీకి విగ్రహం దగ్గర ఉన్నామండి. మరి ఎర్రదొడ్డి గంగమ్మ తల్లి అనేటువంటిది ఆమె చాలా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటిది. మన యొక్క భారతదేశంలోనే ఎర్రదొడ్డి గ్రామం అనేటువంటిది, ఎర్రదొడ్డి గంగమ్మ అనేటువంటిది మన జిల్లాకి రాష్ట్రానికి కూడా ఆడబిడ్డ లాంటిది. మరి ముఖ్యంగా కుటాగుల ప్రజలకి మరి వాళ్ళ తల్లిలాగా భావించి ఆ తల్లిని కొలిచి దాదాపు వందల సంవత్సరాల నుండి ఆ తల్లి ఆశీర్వాదంతో ఈ కుటాగుల గ్రామం నందు ప్రతి ఏటా కూడా మరి దసరా అయిపోయిన దసరా పండగ రోజు నుండి మరి ఇక్కడ దాదాపు 5 రోజులు అంగరంగ వైభవంగా మరి కనువి విని ఎరిగిన రీతిలో అమ్మవారిని అక్కడ నుండి తీసుకొచ్చి ఉత్సవ విగ్రహం అనేటువంటిది ఎర్రదొడ్డి నుండి ఇక్కడ తీసుకొచ్చి మరి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి 5 రోజులు పూజలన్నీ కూడా చేసి ధూపదీప నైవేద్యాలతో 24 గంటలు మరి అమ్మవారిని కొలిచి మరి లాస్ట్ 3 డేస్ కూడా అమ్మవారిని ఊరేగింపు అంటే గ్రామం అంతా కూడా కుటాగుల గ్రామం అంతా కూడా అంటే ఈ రోజు రాత్రి అమ్మవారిని మొత్తం అంతా ఉత్సవ విగ్రహము ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి గడప దగ్గరికి వెళ్ళి అమ్మవారికి టెంకాయలు కొట్టడం, అమ్మవారికి తీర్థప్రసాదాలు అందించడం చేసి మరి ఏటలు అనేటువంటివి రేపంతా కూడా అమ్మవారికి ఏటల సమర్పణ వగేరా ఉంటాయి. మరి ఇదంతా కూడా ఎన్ని రోజుల నుండి వస్తుంది, ఎప్పటి నుండి వస్తుంది, మరి కుటాగుల గ్రామానికి ఎర్రదొడ్డి గంగమ్మ తల్లికి సత్సంబంధం ఏముంది ఏంటి అనేటువంటిది ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళల్లో ఎలాగ ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది, ఎన్ని సంవత్సరాలు ఆనవాయితీ కొనసాగిస్తున్నారు అనేటువంటిది ఒకసారి మాట్లాడారు. నమస్కారం, మీ పేరున? గంగరాజు గారు. అన్న, ఈ ఎర్రదొడ్డి గంగమ్మ తల్లి ప్రతి ఏటా ఇటు వస్తారని చెప్తుంటారు. మరి ఎన్ని సంవత్సరాలు అంటే మీ పూర్వీకుల నుండి వస్తుందా, లేకపోతే ఈ మధ్య కాలంలో మీరు తీసుకొస్తున్నారా, లేకపోతే ఎర్రదొడ్డి గంగమ్మ తల్లి అనేటువంటిది ఆమె పేరు ప్రఖ్యాతి ఎలాగా అంచెలంచెలుగా ఆమె వ్యాపించింది అనేటువంటిది కొద్ది మా ప్రేక్షకులకు చెప్పచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఎర్రదొడ్డి గంగమ్మ తల్లి గతంలో పెద్దల కాలంలో పూర్వీకులు అంటే 100 ఏళ్ళ చరిత్ర ఇంతకుముందు గంగమ్మ తల్లి కుటాగులకు ఆనవేతిగా వచ్చేది. తర్వాత కొన్ని కారణాల వల్ల కుటాగుల గంగమ్మ పెద్దలు త్యాగకుండా నిలిచిపోయారు. ఇప్పుడు దాదాపు అంటే ఇది 4వ ట్రిప్ అంటే 3 ఏళ్ళకి ఒకసారి దసరా పండుగకు మేము అమ్మవారికి తెస్తున్నాము. ప్రతి ఒక్కరు గ్రామంలో ప్రజలందరూ గంగమ్మ భక్తులందరూ సహకారంతో మేము అందరము కలుసుకొని అమ్మవారిని సలహా చేయాలని చెప్పని మా కోరిక మేరకు మేము ఇది తేవడం జరిగింది. శుక్రవారం నా పొద్దు నుండి ఇక్కడ అమ్మవారికి నలుగురు పెట్టాము. ఈరోజు శనివారం 4వ తారీఖు అమ్మవారికి ఊరేగింపు ఉంటుంది. తెల్లారి 3 గంటలకు మారేమూడు సాగిపోతుంది. తర్వాత బోనాలు, అమ్మవారి టెంకాయలు అన్ని సమర్పిస్తారు. ఏట్ల నుండి ఏదంటే ఫస్ట్ ఈ ఎర్రదొడ్డి గంగమ్మ తల్లి అంటే కుటాలంటే అంత ఇష్టమైన తల్లి. ప్రతి ఒక్కరికి పేదదేవతలు ఇంతకుముందు గతంలో మా పూర్వీకులు ఇంటింటికి ఏట కొట్టుకొని అమ్మవారికి బాణాలతో పోయేళ్ళు అదే పద్ధతిలోనే ఈ గ్రామస్తులతో కలుసుకొని మేమందరూ కలుసుకొని ఇది పార్టీ సంబంధం కాదు, అమ్మ గ్రామదేవత. ప్రతి ఒక్కరికి గంగమ్మ ఎర్రదొడ్డి గంగమ్మ తల్లి. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఆడ మగ అందరూ మాకు సహకరించారు. ఆ సహకారంతో ఈ గ్రామం సలహాలు ఉండాలంటే మా గ్రామం కానీ మాకు డెవలప్మెంట్ కావాలంటే కొన్ని కారణాల వల్ల ఆయమ్మ మాకు ఊర్లో తిరిగితే మాకు శాంతం ఉంటుందని చెప్పి ఆయమ్మ ఆశయం మేరకు అందరి ఆశీర్వాదంతో తెస్తానం జరిగింది.